నమస్తే పీపుల్. నేను ఈ స్వీట్ కార్న్ తీసుకొచ్చి 5 డేస్ అయిపోయిందండి. మర్చిపోయాను, అస్సలు గుర్తులేదు. ఈరోజు చూస్తే ఆ స్వీట్ కార్న్ బాయిల్ చేయడానికి అస్సలు పనికొచ్చేటట్టు ఏమీ కనిపించలేదు. సరేలే, మంచి స్నాక్ ఐటెం చేద్దాము, కాశ్విన్ కూడా ఇష్టంగా తింటాడు అని చెప్పి స్టార్ట్ చేశాను. ఏంటా స్నాక్ ఐటెం అనుకుంటున్నారా? అనుకోలేండి, థంబ్నెయిల్ చూశారు కదా, స్వీట్ కార్న్ వడ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కటితో స్టార్ట్ చేసి ఎన్ని తింటారో మీకే తెలీదు, అంత బాగుంటాయి. స్టార్ట్ చేసేద్దామా మరి? స్వీట్ కార్న్ని ఫస్ట్ నీట్గా ఒలుచుకోవాలి. స్వీట్ కార్న్ ఒలుచుకోవడం కష్టం అనుకునే వాళ్ళకి ఒక చిన్న టిప్ అండి. ఫస్ట్ స్వీట్ కార్న్ ఒక్క లైన్ వలవండి చాలు, కొంచెం కష్టమైనా కానీ ఒక స్పూన్ తీసుకొని ఒలిచేయండి. తర్వాత ఈజీగా మిగిలినవన్నీ వచ్చేస్తాయి. ఒలుచుకున్న స్వీట్ కార్న్, అల్లం ముక్క, 2 మిర్చి అండ్ కొంచెం జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. నేనైతే కొంచెం మెత్తగానే పేస్ట్ చేసుకున్నానండి, ఎందుకంటే కాశ్విన్ అంత కచ్చాపచ్చాగా ఉంటే తినడు అని చెప్పి. కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మనం గారెల పిండి ఎట్లా రుబ్బుకుంటాం అట్లా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కార్న్ పిండిలో ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అండ్ ఆల్సో ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పిండి లూజ్ అయింది అనిపిస్తే కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు బియ్యపు పిండి కలుపుకోవచ్చండి. అండ్ కొంతమంది శనగపిండి కూడా కలుపుతారు, నేనైతే శనగపిండి అస్సలు కలపలేదు. పిండి లూజ్ అయిందా లేదా పర్ఫెక్ట్గా ఉందా అని చెప్పి ఇక్కడ చెక్ చేస్తున్నాను. మన పిండి అయితే మంచిగా వచ్చిందండి. హ్యాపీగా డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఎంతమంది ఇట్లా ఏదైనా డీప్ ఫ్రై చేసే ముందు కడాయికి దిష్టి తీసి పక్కన పెడతారు? మా ఇంట్లో అయితే ఖచ్చితంగా గారెలు వేసేటప్పుడు, ఏదైనా పిండి వంటలు చేసేటప్పుడు ఇట్లా దిష్టి తీసి పక్కన పెడతారు. మా మమ్మీ అలా చేస్తారు, ఆవిడని చూసి నాకు కూడా అలవాటు అయిపోయింది. ఆయిల్ కాగేటప్పుడే పక్కనే బటర్ పేపర్ మీద నేను ఒక 6 వడల వరకు ముందే ఒత్తుకొని పెట్టుకున్నానండి. వత్తుకున్న వడలన్నీ జాగ్రత్తగా 1 by 1 ఆయిల్లో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకొక విషయం అండి, ఈ ప్రాసెస్ మొత్తం మనం లో టు మీడియం హీట్లో మాత్రమే చేసుకోవాలి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్ పెట్టినా పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదనమాట. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వడల్ని అటు ఇటు తిప్పుకుంటూ జాగ్రత్తగా వేపుకోవాలి. ఏమన్నాడో అర్థమైందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్తున్నాడండి కాశ్విన్. ఇలా మంచిగా వేగాక తీసేసుకోవడమేనండి. నేను ఆయిల్ పీలుస్తాయేమో అని చెప్పి టిష్యూ పేపర్ కూడా వేశాను, కానీ కొంచెం కూడా ఆయిల్ పీల్చలేదు. అంతేనండి, ఇలా నేను వడలు వేస్తూ ఉన్నాను, మా ఇంట్లో వాళ్ళు వాటిని ఖాళీ చేస్తూ ఉన్నారనమాట. కార్న్లో చాలా హై ఫైబర్ ఉంటుందండి, చాలా మంచిది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. ఈ వడల్ని ఉట్టిగా అయినా తినేయచ్చు, కానీ ఒకవేళ కాంబినేషన్ ఏమన్నా కావాలి అంటే టమాటో కెచప్తో అయినా తినొచ్చు. చిన్నపిల్లలకైతే టొమాటో కెచప్ అస్సలు పెట్టకండి, విడిగా ఇచ్చేయండి, లాగిచ్చేస్తారు. వేడివేడి కార్న్ వడ అండ్ హాట్ కాఫీతో మా ఈవినింగ్ ఇలా సెట్ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కాశ్విన్ అండ్ మామ్ డైరీస్.